ఆల్ కలెక్టర్స్ హెస్ టు ఫోకస్. మీకు ఇండస్ట్రీ రాకపోతే టూరిజం ప్రమోట్ చేయాలి, ఆర్ ఐటీ ప్రమోట్ చేయాలి. అప్పుడు ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. అదే మరి ఎంఎస్ఎంఈలు ప్రమోట్ చేయాలి. అన్ని జిల్లాల్లో మీకు అగ్రికల్చర్ ఉంది, అగ్రికల్చర్ కాకుండా అన్ని జిల్లాల్లో మార్కెట్ ఉంది. ఇప్పుడు డాక్రా ఉమెన్ ఉంది, అన్ని జిల్లాల్లో ఉన్నాయి. వై కాంట్ యు గో మైక్రో ఎంటర్ప్రైజెస్? ఆ కల్చర్ ఒకరోజు కాదు. నేను నిన్న కూడా చెప్పాను కొన్ని, ఇస్టోపియా లేకపోతే ఇజ్రాయెల్, స్టార్టప్ కల్చర్, ఆంటర్ప్రెన్యూర్ కల్చర్. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అది ఎప్పుడు pre-95 ఆంధ్రప్రదేశ్ వాజ్ అగ్రికల్చర్ స్టేట్, అగ్రేరియన్ స్టేట్. 95లో I took all entrepreneurs all over the world, prospective entrepreneurs, construction companies. Then everybody generated interest. ఇక్కడ పాలసీ మేకర్స్గా మనం ఉన్నప్పుడు కలెక్టర్స్గా మీరు కానీ ఇక్కడ ఈ సైడ్ ఉండే మినిస్టర్స్ కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోయాక్టివ్. ఏదో ప్రతి ఒక్కరు నేను కలెక్టర్గా ఉన్నాను, నేను మంత్రిగా ఉన్నాను, నా దగ్గర రావాలి, బయట వెయిట్ చేయాలి, నాకు టైం వచ్చినప్పుడు నేను చూస్తాను, ఈ యాటిట్యూడ్ పోవాలి. యు ఆర్ ప్రమోటింగ్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఒక 2 రోజులు వస్తారు, నేను ఒకటి చెప్తాను. ఐఎస్బి ఒక కేస్ స్టడీ మీరు చదవండి పోయేసరి, అక్కడ ముందు పెడతారు వాళ్ళు. 3 రాష్ట్రాల్లో కాంపిటీషన్, 2 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో కాంపిటీషన్ పెట్టుకున్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీస్. ఆ రోజు నేను మార్నింగ్ మా సెక్రటరీ వచ్చి చూపించాడు, సార్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఐఎస్బి పెడుతున్నారు, ఇట్ ఈజ్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఒకసారి ఫోన్ చేసి అడగండి, మనం పిలుద్దామని అన్నాను. సార్ మీరే చెప్తే బాగుంటుంది అన్నట్టు చెప్పి ఫోన్ చేశాను. వాళ్ళు అన్నారు, మా లిస్ట్లో హైదరాబాద్ లేదండి, మేము బాంబే, బెంగళూరు, చెన్నై ఈ 3 ఆలోచిస్తున్నాను. అప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను, వై కాంట్ యు కమ్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ? నేను సీఎం కాబట్టి కాదని లేకపోయారు, వచ్చారు. వచ్చిన తర్వాత డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ వేర్ ఎక్స్పీరియన్స్ కౌంట్స్. ఎక్స్పీరియన్స్ ఏంటి? వేరే రాష్ట్రాలకు పోతే వాళ్ళు డిఫరెంట్గా ట్రీట్ చేశారు. ఒక ఆయన రిజర్వేషన్ అడిగాడు, ఒక ఆయన 3 గంటల తర్వాత చూశారు, ఒక ఆయన గార్లండి బుకేలు ఇచ్చి వాళ్ళకి ఇమ్మన్నారు. నా దగ్గరికి వస్తే ఎయిర్పోర్ట్కి 4 మంత్రులు పంపించాను. నేను పంపించక్కర్లేదు, నాకేం పని. 4 మంత్రులు పోయి రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత నేనే బయట వెళ్ళి అందరికి శాలువలు కప్పి, 30 మంది 20 మంది వచ్చారు ఫ్లైట్లో, అందరికి కప్పి లోపల తీసుకుని ప్లేట్లు ఇచ్చి సర్వ్ చేసి అయిపోయిన ప్రజెంటేషన్ ఇస్తే, ఏం చేస్తారు సార్ అన్నారు. మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళండి, వాళ్ళు ఏమి ఇస్తారు దానికి +1 ఇస్తాను, కోట్ చేసి పంపి నేను ఇచ్చేస్తాను. వాళ్ళకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చి వాళ్ళే ఫోన్ చేసి, సార్ మీ రాష్ట్రానికి వస్తున్నాం అన్నారు. దట్ ఈస్ హౌ ఐ బ్రాట్ ఐఎస్పి టు హైదరాబాద్. వై ఐఎమ్ సేయింగ్ దిస్ కేస్ స్టడీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీలో కొంత పాజిటివ్నెస్ బిల్డప్ చేసుకుంటే తప్ప మీకు ఇన్వెస్ట్మెంట్ రాదు. మీరు కలెక్టర్స్ అనుకుంటే ఏ 3 వర్షాలు ఉంటాయి, కడర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు ఆ 3 వర్షాలు శాశ్వతంగా ఉంటాయి. అది వేరే కథ. ఎక్స్ఆర్ ప్రజెంట్ రిటైర్డ్ ఉంటుంది పక్కన, కానీ మీ జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉండదు మీకు. వాట్ యు క్రియేట్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వేర్ ఇండియా ఈజ్ నౌ మూవింగ్ వెరీ ఫాస్ట్. ఎవడు అడ్వాంటేజ్ తీసుకుంటే అందరం కూడా పెద్ద ఇది కావాల్సిన పని లేదు. అందుకే నేను చెప్పింది యువరాజు కూడా రొటీన్కి వెళ్ళిపోతా ఉంటే ఆతరపడిపోతాను, మీరు అది చేసిండి ఇది చేసిందని. యూ హ్యావ్ టు క్రియేట్ కాంపిటీషన్ అమాంగ్ కలెక్టర్స్. దే హ్యావ్ టు కమ్ టు యూ. నువ్వు వాళ్ళని అడుక్కోవడం కాదు, వాళ్ళు వచ్చి మమ్మల్ని కూడా ప్రమోట్ చేయండి సార్ మా జిల్లాని అనుకునే పరిస్థితి తీసుకురావాలి మీరు. షూర్ సార్. రివర్స్ వే వెళ్ళాలి ఇప్పుడు. ఆల్ డిపార్ట్మెంట్స్ మనం ఏం అజెండా మనం పుష్ చేస్తున్నాం కాదు, అజెండా వాళ్ళది, మనం కోఆర్డినేట్ చేస్తున్నాం. ఫెలిసిటేట్ చేద్దాం, ప్రమోట్ చేద్దాం. ఎస్ ఓకే సార్. మీరు ఇంత పెద్ద ఎత్తున తెస్తున్నారు, అడ్డం పడుతున్నారు కదా సార్. బాధ్యత లేకోకుండా రాజకీయ పక్షాలు అడ్డం కూడా పడుతున్నాయి కదా సార్. అంటే మీకు డెమోక్రసీలో డిబేట్ లేకపోతే
ఇప్పుడు ప్రపంచంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్రపంచం అంతా కమ్యూనిజం